నిన్న శాసనసభలో జరిగినటువంటి చర్చలో భాగంగా ఈరోజు ఈ అబద్ధాలు ఉన్నాయని ఇద్దరే మాట్లాడతారు. ఒకటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, రెండవది వాళ్ళ పాంప్లెట్ మాట్లాడతారు. అంతకు మించి ఎవరు దీని గురించి మాట్లాడరు. అబద్ధాలు చెప్పినారన్న మాట ఎవరు కూడా ఆ మాట ఎవరు అననే అన్నారు. ఎందుకంటే ఈరోజు వీళ్ళు చేసినటువంటి అప్పులు లేకపోతే వీళ్ళు తెచ్చినటువంటి వడ్డీలకు సంబంధించి మేము శాసనసభలో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెనువెంటనే శాసనసభలో ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేసినాం మేము. అంటే మీరు తెచ్చిన అప్పులేండి, మీరు చేసిన అప్పులేండి, మనకి ఎంత మిగులు బడ్జెట్ ఉండే, దానిపైన మీరు ఖర్చు ఎట్లా పెట్టినారని, ఇప్పుడు మా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయని పూర్తి విషయాలను కూడా విశదీకరిస్తూ మేము అసెంబ్లీలో శాసనసభలో ఆన్ రికార్డ్, ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎన్ని సంవత్సరాలకైనా ఇది ఆన్ రికార్డు ఉంటుంది. ఈ ఆన్ రికార్డులో మేము శాసనసభలో దీన్ని వైట్ పేపర్ పెడితే ఆ వైట్ పేపర్ మీద సమాధానం చెప్పని వాళ్ళు ఆ వైట్ పేపర్ మీద మాట్లాడిన ఇంకే మా సభలో ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న చోట ప్రశ్న వేయకుండా ఎక్కడో వాళ్ళ పార్టీ ఆఫీస్లో పోయి మాట్లాడుకున్నారు. మీరు నిజంగా అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే, మీరు నిజంగా తప్పు చేయకపోతే శాసనసభలోనే మాట్లాడింటే మీరు చెప్పిన దానికి మీరు మాట్లాడిన దానికి అక్కడనే సంబంధిత శాఖ అధికారులు ఉండే, అక్కడనే సంబంధిత శాఖ మంత్రి గారు కూడా ఉండే, అక్కడనే మీకు మేము సమాధానం చెప్పేవాళ్ళం. కానీ మీరు అది చేయకుండా ఆ రోజు అక్కడ ఏం మాట్లాడకుండా మీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాకుండా ఎక్కడో ఇంట్లో దాక్కొని మీ సభలోకి మీకు సమయం ఇస్తాం వచ్చి మాట్లాడండి అంటే ఆ సభా సమయాన్ని మొత్తం వృధా చేసుకుంటా అనవసరమైన విషయాలు మాట్లాడి మీ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఇది వైట్ పేపరు, ఇది మా సంఖ్య అని మీరు అంకెల గారడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా మేము పెట్టిన బడ్జెట్లో ఎక్కడైనా లోపాలు ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న శాసనసభకు వచ్చి అంత మౌనంగా వెళ్ళేవాళ్ళు కాదు. గతంలో ఒకసారి శాసనసభకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు సభకు వచ్చినప్పుడు వారు మేము పెట్టినటువంటి గవర్నర్ ప్రసంగం మొత్తం పూర్తిగా విన్న తర్వాత రేపటి నుండి నేను సభకు వస్తా, మీ అందరిని చీల్చి చెండాడతా అని చెప్పి పోయిండు. తర్వాత సభకు రాలేదు. రెండవసారి ఉన్నాయి. రెండవసారి మేము గవర్నర్ ప్రసంగం పెట్టినప్పుడు ఆ ప్రసంగం అంతా కూడా సావధానంగా ప్రశాంతంగా విన్నటువంటి పెద్దలు గౌరవ కేసీఆర్ గారు ప్రశాంతంగా వెళ్ళిపోయారు. అంటే మేము 100కి 95 నుంచి 98% వరకు ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేసినాము. ప్రజలకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నటువంటి అంకెల్ని మాత్రమే మేము వాస్తవిక రూపంలో చెప్పగలిగినాము. మనకు రాష్ట్ర ప్రభుత్వంగా మనకు వచ్చే ఆదాయం ఎంత, దానికి కట్టాల్సిన అప్పులు ఎంత, మనకున్న ఖర్చులేంటి, మనకు ఎంత మిగులుతుంది అనేది చాలా సవివరంగా చెప్పినటువంటి సందర్భంగా ఈరోజు కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే కాగ్ ఇచ్చిన రిపోర్టు మా లెక్కలు తప్పు నేను ఇవ్వలేదు మేడం. కాగ్ రిపోర్ట్ ఏమని చెప్పింది, దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు లెక్కల్లోకి రాలేదు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో. ఆ 2 లక్షల కోట్లు ఏమైనాయో చెప్పాలి అని చెప్పి కాగ్ అందుకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇస్తే అది మాట్లాడకుండా ఈరోజు ఏదో సభలో మేము బిల్లు పెట్టి దానిపైన చర్చ చేయమంటే కాగు నివేదిక ఇచ్చింది, కాగు మీ భర్తం పట్టింది, లెక్కలు తప్పులున్నాయని చెప్పింది అని చెప్పి ఈరోజు ఏదో కాకమ్మ కథలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని మీకు మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి రాష్ట్రంలో అప్పులు చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఏమన్నంటే వీళ్ళు ఏమంటున్నారంటే మేము సంపద సృష్టించినాము అంటున్నారు. ఎస్, మీరు సంపద సృష్టించారు. సంపద సృష్టించడానికి మీరు తెచ్చిన 10 రూపాయలకు ఈ బతిమ్లాడో బామాలో మంచిగా చెప్పో ఏదో చేసి ఆడ రూపాయికి ఇస్తామన్నటువంటి వడ్డీని 10 పైసలకి ఇయ్యనో 1 పైసకి ఇయ్యమని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి తెచ్చుకోవాలి. కానీ వాడు 10 రూపాయల వడ్డీ అడిగితే వీళ్ళు 15 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తెచ్చారు వడ్డీ. కాబట్టి వీళ్ళు తెచ్చింది 100 రూపాయల వడ్డీ. లెక్క ఏంటంటే వీళ్ళు తెచ్చిన వడ్డీ 100 రూపాయలే, కానీ దానికి మితి 100 రూపాయలు కట్టిస్తున్నారు. మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నామని చెప్తున్నారు, కేవలం కట్టింది 4000 కోట్లు మాత్రమే అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. అదే అంటున్నాను నేను. ఈ కేవలం సీఎం అసెంబ్లీలో బిల్డప్ ఇస్తున్నాడు మాత్రమే మాటలతో. ఇప్పుడు ఆయన తాడు బొంగరం లేని వ్యక్తి కాదు మేడం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
ఆయన మాట్లాడింది ఏనో ప్రైవేటు వేదికలపైన కాదు, శాసనసభలో మీరు మాట్లాడింది. శాసనసభలో రీసెంట్ గా మాట్లాడింది 1,58,000 కోట్లు మేము అప్పు చేసాం, దాంట్లో 1,53,000 మాకు గత ప్రభుత్వ అప్పులు తీర్చడానికే సరిపోయింది, కేవలం మేము 4,682 కోట్లు మాత్రమే నికరంగా అప్పు చేసిందని మాట్లాడారు. కానీ ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఏమిచ్చిందంటే ఓవరాల్ గా 4,03,000 కోట్లు మాత్రమే అప్పు ఉంది. అవును మేడం. అయితే ఏంటంటే మరి మేము కట్టిన అప్పును లెక్కేయరా? మళ్ళీ రిటర్న్ మేము కట్టేసినాం కదా అప్పును. ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో మేము రిటర్న్ కట్టేసిన అప్పును లెక్కేయరా? మీరు చేసిన అప్పును అంటే వీళ్ళు ఇంకా బ్యాలెన్స్ అప్పు చెప్తున్నారు. వీళ్ళు కట్టిన అప్పు గురించి కాదు చెప్పలేదు, ఉన్న అప్పు గురించి చెప్పింది. ఒకవేళ కట్టిన అప్పు గురించి చెప్పాల్సింది. గత ప్రభుత్వం చేసిన అప్పు కొంత మీరు తీర్చేశారంట. మేము తీర్చేస్తాం. అదే మేము సభలో ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి చెప్పింది కూడా అదే. ఏంది, మీరు చేసినటువంటి అప్పులకు మితితో పాటు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మేము రిటర్న్ కడుతున్నాము. అదే కదా మేము చెప్పింది. సో కట్టిన అప్పు పోను ఇంకా ఇంత అప్పు మిగిలింది మాకు. సో ఈ అప్పును కూడా కట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. దానికి తోడు ఈరోజు మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అందరికీ బాకీలు పెట్టి వెళ్ళిపోయారు. ఈ బాకీలు కట్టాలి, ఈ అప్పు కట్టాలి, అప్పుకు మిత్తి కట్టాలి. అందరికీ అంటే ఎంతమందికి మేడం? సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, కాంట్రాక్టర్లకు కావచ్చు, పెండింగ్ బిల్స్. నేను చెప్పేది ఇన్ని కోట్ల రూపాయలను వాళ్ళకు పేమెంట్లు చేయకుండా, ఆన్ టైంలో పేమెంట్ చేయకుండా మీరు వదిలేయడం వల్ల, అట్లాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళు రిటైర్ అయిపోయే టయానికి ఆ రోజే వాళ్ళని రిటైర్ చేసేసి వాళ్ళని కూర్చోబెట్టి మనకున్న పరిస్థితులను వాళ్ళకి వివరించి ₹1 దగ్గర 90 పైసలు, లేకపోతే ఈ రోజు కాకపోతే రేపు, ఆ రోజే మీరు క్లియర్ చేసింటే ఆ రోజే అయిపోయేది. అట్లా కాకుండా మీకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు దొరకడం కోసము మీరు అనవసరంగా 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వయసు పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈరోజు వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళ వయసు పెరిగిపోయింది. వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని బాధ్యతల నుంచి విడుదల చేయాల్సిన అవసరం వచ్చింది. విరమణకు వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఈరోజు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇన్ని డబ్బులు రావాలి, మా బెనిఫిట్స్ రావాలి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అంటున్నారు. ఇట్లా మీరు రాష్ట్రాన్ని మొత్తం కూడా వాళ్ళని మీరు అలా ప్రొలాంగ్ చేసుకు వెళ్ళడం నాలంటే యంగర్స్ కి చాలా ఇబ్బంది కలిగించే విషయం. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. నేను అవకాశాల గురించి చెప్తలేను. అంటే ఇట్లా చేయడం వల్ల రాష్ట్ర ఖజానా పైన విపరీతమైన భారం పడిపోతుందని చెప్తున్నా నేను. రైట్, మీరెన్ని నోటిఫికేషన్ ఇస్తారో చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడదాం. నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 6,732 సీట్లు మీరు ఇప్పుడు తీశారు కదా. రిటైర్ అవ్వాల్సిన వాళ్ళవి ప్రొలాంగ్ చేయడము, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవడము, అసలు ఎంత విషయం అది. రైట్ విజయార్య గారు, మీరు వాస్తవానికి మాట్లాడుతుంది వైట్ పేపర్ ఇచ్చారు అసెంబ్లీలో, అవి మాట్లాడారు. కేవలం 4,03,000 కోట్లు మాత్రమే అప్పు చేశామని. కానీ వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మీ ప్రభుత్వం చేసిన అప్పును కూడా మేము తీర్చాం. తప్పకుండా తీర్చాలి కదా, చేసి వెళ్ళిన తర్వాత తప్పదు కదా, తప్పకుండా తీర్చాలి కదా. అదేదో ఏసాన్ చేసినట్టు మాట్లాడితే ఇట్లా ఎవరిని చూసి అప్పిస్తారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి అప్పిస్తారు, వ్యక్తులు చూసి అప్పులు ఇవ్వరు. కానీ ఇప్పుడు